సార్ జనరల్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి యాస్పెక్ట్స్‌ని కన్సిడర్ చేసి తీసుకోవాలి? అంటే బెనిఫిట్స్ గురించి జనరల్‌గా ఏదైనా తీసుకునేటప్పుడు బెనిఫిట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో, దాంతో పాటు ఇంకా ఎలాంటి యాస్పెక్ట్స్‌ని కన్సిడర్ చేయాలి మనం? సో జనరల్‌గా మనం ఒక పాలసీ తీసుకునే ముందే దాని యొక్క యూజ్ ఏంటనేది ఆలోచించి తీసుకుంటాం. హ్మ్. సో వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చెప్పిర్రు అని కాకుండా హ్మ్. మనం బేసికల్‌గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకుంటాం అనేది మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏదైనా ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే ఫస్ట్ ది బెస్ట్ హాస్పిటల్ అనేది చూస్తాం. హ్మ్. ది బెస్ట్ హాస్పిటల్ అనేది చూస్తాం. ది బెస్ట్ హాస్పిటల్‌తో పాటుగా మరి ఆ బడ్జెట్ మన దాంట్లో వస్తుందా? రాదా? అనే ఒక క్వెషన్ అనేది ఉంటుంది. హాస్పిటల్‌లో ఉండే ట్రీట్మెంట్ కాస్ట్ అవ్వనివ్వండి, లేదంటే ప్రొసీజర్ యొక్క ఎక్స్‌పెండిచర్ అవ్వనివ్వండి, అది మన రేంజ్‌లో ఉందా? లేదా? అనేది ఆలోచిస్తాం. హ్మ్. మన రేంజ్‌లో ఉన్న బెస్ట్ హాస్పిటల్‌ని వెతికే ప్రయత్నం చేస్తాం. హుహు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏంటనంటే ఇప్పుడు ఈ కన్‌ఫ్యూజన్‌ని మనం అవాయిడ్ చేయడానికి, ఈ ఇబ్బందిని మనం అవాయిడ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం.